తెలంగాణలో రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మక పథకమైన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ స్కీమ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే 6 గ్యారంటీలో భాగంగా అమలు చేయబోయే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షలు ఇవ్వనుంది. ఇక స్థలాలు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వనుంది. అయితే దీంతో పాటు మరో గుడ్ న్యూస్ కూడా వినిపించింది సర్కార్. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల్లో గిరిజనులు, దళితులు ఉంటే వాళ్లకు 5 లక్షల రూపాయలతో పాటు మరో లక్ష అదనంగా ఇవ్వనున్నట్టు భద్రాచలంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. గిరిజనులు, దళితులకు 6 లక్షలు ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో గిరిజనులు, దళితులకు మరో 1 లక్ష రూపాయలు అదనంగా కలిపి మొత్తంగా 6 లక్షల రూపాయలు ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. సీతారామచంద్ర స్వామి సన్నిధిలో ఇళ్ల కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 రూపాయల చొప్పున అర్హులైన అందరికీ ఇల్లు రాబోతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఎన్నికల హామీలైన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లో కూడా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎవరి మెప్పు కోసమో పథకాలు అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్కు తేడా గమనించాలన్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రతి పైసా పేదల కోసమే ఖర్చు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. భద్రాచలం అభివృద్ధికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే నిధులు ఇచ్చిందన్నారు. గోదావరిపై బ్రిడ్జి, మంచినీటి సదుపాయం, భద్రాచలం అభివృద్ధికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లకు కూడా త్వరలోనే పట్టాలిస్తామన్న బట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించామన్నారు. సొంతింటి కల సాకారం కోసం 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజలు బాధలు చూసే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రకటించిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో పేదవాడికి సొంతిల్లు కూడా ఇవ్వలేకపోయారన్నారు. భద్రాచలం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అయితే భద్రాద్రి రాముడిని సైతం కేసీఆర్ మోసం చేశారన్నారు. ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తామని ప్రకటించి ఇవ్వలేదన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల ఊబిలో నెట్టారని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 7 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేరుతో పేదలను మోసం చేశారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. కాగా ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని, రాష్ట్రంలోని ఇల్లు లేని నిరుపేదలంతా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చని స్పష్టం చేశారు. అయితే ఈ పథకం లబ్ధిదారుల్లో దళితులు, గిరిజనులు ఉంటే వాళ్లకు అదనంగా మరో 1 లక్ష రూపాయలు కలిపి మొత్తం 6 లక్షలు అందిస్తామని బట్టి విక్రమార్క ప్రకటించారు. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లకు కూడా త్వరలోనే పట్టాలిస్తామని బట్టి విక్రమార్క ప్రకటించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని బట్టి విక్రమార్క వివరించారు. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రేషన్ కార్డే ప్రమాణికమని ప్రభుత్వం చేస్తోంది. అయితే లబ్ధిదారులకు సొంతగా ఖాళీ స్థలమైనా ఉండాలి, లేదా ప్రభుత్వం నుంచి స్థలం పొందాలి ఉండాలి. ఇక గుడిసె, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్న వారు కూడా అర్హులే. అద్దె ఇంట్లో ఉంటున్న వాళ్ళు కూడా లబ్ధి పొందవచ్చు. ఇక ఒంటరి, వితంతు మహిళలు కూడా లబ్ధిదారులేనని ప్రభుత్వం చెబుతుంది. ఈ ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరు మీదే మంజూరు చేయనున్నారు. 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. వంటగది, బాత్రూమ్ ప్రత్యేకంగా నిర్మించడంతో పాటు ఆర్సీసీ రూఫ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంటి నిర్మాణానికి దశల వారీగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉంటుంది. బేస్మెంట్ స్థాయిలో 1 లక్ష మంజూరు చేయనున్నారు. పైకప్పు నిర్మాణం జరిగే సమయంలో ఇంకో 1 లక్ష, ఆ తర్వాత 2 లక్షలు మంజూరు చేయనున్నారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో 1 లక్షతో మొత్తం 5 లక్షల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం. అయితే దళితులు, గిరిజనులకు మరో 1 లక్ష అదనంగా చెల్లించడంతో మొత్తం 6 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇల్లు లేని నిరుపేద ప్రజానికానికి ఈ రాష్ట్రంలో ఉద్భవించిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సువర్ణ అక్షరాలతో లిఖించుకోదగినటువంటి రోజు ఈ రోజు అని నేను చాలా స్పష్టంగా, ధైర్యంగా కూడా చెప్తా ఉన్నాను. మనందరికీ తెలిసిందే, ఇల్లు లేక బాధపడుతున్నటువంటి అనేక మంది బాధితులకి, తాడితులకి దశాబ్ద కాలం ఇంటి కోసం తిరిగి 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 అలసిపోయారు. అలా అలసిపోయినటువంటి ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీ ఇచ్చింది. కొట్లాడి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. సంపదంతా దోపిడీకి గురవుతోంది.
దోపిడికి గురి కాకుండా సంపదని ప్రజలకే పంచుతామని 6 గ్యారంటీలను మేము ప్రకటించాం. ఆ 6 గ్యారంటీలు ప్రకటించిన వాటిలో ఈనాడు అత్యంత ప్రధానమైనటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు వారి దర్శనం, శ్రీ సీతారామచంద్ర రాముల వారి దర్శనంతో వారందరి ఆశీస్సులతో ఈ రాష్ట్ర పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే కార్యక్రమాన్ని ఈరోజు మనం సౌహృదయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు యావత్ రాష్ట్ర ప్రజానికం అందరి తరపు నుంచి కూడా పేదల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులను ఆలోచన చేయండి. ఈ పినపాక శాసనసభ నియోజకవర్గం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటిస్తే ఇస్తారా లేదా అని చూసినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి మహిళలు మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటూ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని పట్టుమని 10 నిమిషాలు కూడా మేము శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసామో లేదో బయటకు వచ్చి వెంటనే మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రకటించాం, అమలు చేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగే కార్యక్రమం జరుగుతాం. ఆరోగ్యశ్రీకి సంబంధించి అడవులో పుట్టిన బిడ్డలం, బాధితులం, తాడుతులం, ఒంట్లో బాగాలేకపోతే చెట్టుకో పుట్టకో దండం పెట్టుకొని వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక దేవుడి మీద భారం వేసేటువంటి మనం ఈరోజు దేవుడి మీద భారం వేసి ఇంట్లో ఉన్నటువంటి మనిషి వదిలిపెట్టడం కాదు, ఇందిరమ్మ రాజ్యం మీకు అండగా ఉంటుందని 10 లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని గ్యారంటీగా ప్రకటించి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మీ ముందు ఉంది. అంతేకాదు మిత్రులను ఆలోచన చేయండి. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తామని చెప్తే ఎక్కడ కరెంట్ ఇస్తారులే అన్నారు. మీకు తెలియదు కాదు, ఈ నెల మార్చి 1వ తారీఖు నుంచి మేము సెక్రటేరియట్ ప్రాంగణంలో లాంచ్ చేసిన దగ్గర నుంచి మార్చి 1వ తారీఖు నుంచి 0 బిల్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల లోపల వాడుకుంటున్నటువంటి ప్రతి అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఈరోజు 0 బిల్లు ఇస్తూ ఉన్నాం. ఇది అక్షరాలుగా నిజం చేసి చూపిస్తూ ఉన్నాం. ఎవరైనా 0 బిల్లు రాక తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ లోపల ఉంటే కూడా ఎవరైనా మిగిలిపోతారేమో, అటువంటి వాళ్ళు కూడా మిగిలిపోకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్గం అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల పాలన పెట్టిన అప్లికేషనే కాదు, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ లోపల ఎవరికైనా కరెంటు కాల్చుకొని ఉన్నట్టుంటే ఆ 200 యూనిట్ ఉన్నటువంటి వాళ్ళు తిరిగి మండల కార్యాలయానికి ప్రజాపాలన అధికారిగా డిజిగ్నేట్ చేసిన ఆయన దగ్గర పోయి అప్లికేషన్ ఇస్తే చాలు, వెంటనే వాళ్ళు కూడా 0 బిల్లులో ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా 0 బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పెద్దలందరికీ తెలుసు. అయినా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం కోసం చేసే కుహనా శక్తులకి చెప్తా ఉన్నాం. మణుగూరు శాసనసభ నియోజకవర్గం నుంచి అయ్యా, మేము ప్రకటించింది ప్రజల కోసం, పేదల కోసం, సంపదను పెంచుతాం, ప్రజలకు పంచుతామని చెప్పాం. బరాబర్ ప్రజలకి పంచుతాం. మీరు అడ్డం చెప్పినా, అప్పులు చేసి మాకు ఇబ్బందులు పెట్టినా మేము పంచే కార్యక్రమాన్ని ఆపమనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకే ఈరోజు ఇన్ని ఇబ్బందులున్నా పేదలందరికీ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు ఈరోజు భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి సన్నిధిలో ఇవాళ ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు మొదలుపెట్టాం. మిత్రులారా ఆలోచన చేయండి. ఈరోజు ఇదే పినపాక శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం. గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే సిగ్గు లేకుండా పార్టీని మారి పార్టీని అమ్ముకొని టీఆర్ఎస్ పార్టీలో చేరితే చివరికి పార్టీలో చేరటమే కాదు, తల్లి లాంటి కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీకి దఖలు చేస్తే నీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ శాసనసభ నియోజకవర్గ ప్రజానికం, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని
గెలిపించి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మీరు 10 ఏళ్ళు పరిపాలన చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. పోడు భూములు పంచుతా అన్నారు, పంచలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఏమీ చేయనటువంటి మీకు ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము మీలా కాకుండా ఇచ్చిన ప్రతి హామీని, ప్రతి గ్యారంటీని అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మన అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రులు బలరాం నాయక్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. భారీ ఎత్తున ఈ టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పేటట్టుగా భారీ ఎత్తున చేయి గుర్తుపైన ఓట్లేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.